నమస్కారం. ఒక మనిషి వ్యక్తిత్వం అసలు ఎప్పుడు మొదలవుతుంది? పుట్టిన తర్వాతా? లేక అంతకంటే ముందేనా? ఈరోజు మనం చాలా శక్తివంతమైన ఒక అద్భుతమైన ఆలోచన గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రెగ్నెన్సీ బేబీ డిజైన్. అంటే గర్భధారణ సమయంలోనే ఒక తల్లి తన ఆలోచనల ద్వారా, తన ఫీలింగ్స్ ద్వారా కడుపులో ఉన్న బిడ్డ భవిష్యత్తును ఎంత పాజిటివ్గా తీర్చిదిద్దగలదో తెలుసుకుందాం. అవును, ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తుంది కదూ. అసలు పుట్టక ముందే ఒక బిడ్డ పర్సనాలిటీని మనం షేప్ చేయగలమా? ఈ కాన్సెప్ట్ ప్రకారం సమాధానం ఖచ్చితంగా అవునని. ఆ పునాదెక్కడుందంటే తల్లికి, గర్భంలో పెరుగుతున్న ఆ చిన్నారికి మధ్య ఉండే ఆ లోతైన, కంటికి కనిపించని బంధంలోనే ఉంది. అంటే చూడండి, ఒక బిడ్డ కేవలం జన్యువుల కలయిక మాత్రమే కాదు. తల్లి భావోద్వేగాలు, ఆలోచనలు, అలవాట్లు, చివరికి తాను మాట్లాడే మాటలు కూడా గర్భంలో ఉన్న శిశువు నాడీ వ్యవస్థపైన, వాళ్ల వ్యక్తిత్వంపైన ఒక ముద్ర వేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే పెంపకం అనేది పుట్టక ముందే మొదలవుతుందన్నమాట. అయితే ఈ ప్రభావాన్ని ఏదో యాదృచ్ఛికంగా జరగనివ్వకుండా, ఉద్దేశపూర్వకంగా ఒక పాజిటివ్ దిశగా నడిపించడాన్నే బేబీ డిజైన్ అని పిలుస్తున్నాం. ఇది కంట్రోల్ చేయడం గురించి కాదు, చాలా స్పృహతో ఒక మంచి ఫౌండేషన్ వేయడం గురించి. మరి ఆ ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఇలా ఊహించుకోండి. ఒక తోటమాలి మంచి విత్తనం వేయడమే కాదు, దానికి సరైన నేల, నీరు, వెలుతురు అన్నీ ఎలా చూసుకుంటాడో అచ్చం అలాగనమాట. బేబీ డిజైన్ అంటే తల్లి తన బిడ్డ మానసిక, భావోద్వేగ ఎదుగుదలకు కావలసిన ఒక పాజిటివ్ వాతావరణాన్ని తన సంకల్పం ద్వారా క్రియేట్ చేయడం. ఇది బిడ్డ భవిష్యత్తుకు వేసే ఒక బలమైన పునాదిలాంటిది. సరే, అంతా బాగుంది. కానీ ఈ బేబీ డిజైన్ను ఆచరణలో పెట్టడం ఎలా? దీనికి మొదటి అడుగు బేబీ గోల్స్ను సెట్ చేసుకోవడం. అంటే ఏమీ లేదండి, బిడ్డలో ఏ మంచి లక్షణాలను పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామో వాటిని స్పష్టంగా సంకల్పించుకోవడం. ఈ లక్ష్యాలు చాలా సింపుల్గా ఉండొచ్చు. శారీరకంగా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. మానసికంగా తెలివిగా, ధైర్యంగా ఉండాలి. అంతకుమించి గుణాలపరంగా ప్రేమ, కరుణ, మంచి స్వభావం కలిగి ఉండాలి. ఫైనల్గా వాళ్ళు ఈ ప్రపంచానికి మేలు చేసే మంచి మనుషులుగా ఎదగాలి. ఇవి కేవలం కోరికలు కాదండి, తల్లి తన బిడ్డకు పంపే బలమైన పాజిటివ్ సిగ్నల్స్. అయితే ఈ లక్ష్యాలను కేవలం అనుకుంటే సరిపోదు. ప్రతిరోజూ తల్లి వీటిని స్పష్టంగా విజువలైజ్ చేసుకోవాలి. అంటే మనస్సులో ఊహించుకోవాలి. ఎందుకంటే మన మనస్సులో దేన్నైతే బలంగా ఊహించుకుంటామో మన భావోద్వేగాలు దానికి స్పందిస్తాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ తరంగాలు గర్భంలోని బిడ్డకు చేరి వాళ్ల ఎదుగుదలపై చాలా లోతైన ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. ఈ సంకల్పాలను బిడ్డకు చేరవేయడానికి ఉన్న మొదటి, అత్యంత శక్తివంతమైన సాధనం విజువలైజేషన్. ఇది కేవలం ఊహించుకోవడం కాదు. ఇది మాటలు లేకుండా మనసుతో బిడ్డతో మాట్లాడ్డంలాంటిది. ఈ ప్రాక్టీస్ తల్లికి, బిడ్డకు మధ్య బంధాన్ని అద్భుతంగా బలపరుస్తుంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ప్రశాంతంగా ఒకచోట కూర్చుని మెల్లగా కళ్ళు మూసుకోవాలి. ముందుగా మీ శ్వాసను గమనించండి. ఆ తర్వాత మీ దృష్టిని నెమ్మదిగా మీ గర్భం వైపుకు మళ్లించండి. అక్కడ మీలో రూపుదిద్దుకుంటున్న ఆ చిన్న ప్రాణాన్ని ప్రేమగా ఊహించుకోండి. ఇప్పుడు మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. మీ చిన్నారి చాలా ఆరోగ్యంగా, బలంగా పెరుగుతున్నట్లు ఒక చిత్రంలా చూడండి. ఆ బిడ్డ తన చిన్న చిన్న చేతులు, కాళ్లను మెల్లగా కదుపుతున్నట్లు ఫీలవ్వండి. మీ హృదయ స్పందనతో పాటు ఆ చిన్నారి హృదయ స్పందనను కూడా వినడానికి ప్రయత్నించండి. ఆ లయబద్ధమైన శబ్దం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఇక చివరగా మీ హృదయంలోని ప్రేమ, శాంతి, పాజిటివ్ ఎనర్జీ అంతా ఒక వెలుగులా ప్రవహించి ఆ చిన్నారిని పూర్తిగా ఆవరించుకుంటున్నట్లు బలంగా ఫీలవ్వండి. ఈ శక్తివంతమైన ప్రాక్టీస్కి గంటల తరబడి టైం కూడా అక్కర్లేదు. ప్రతిరోజూ కేవలం ఓ 2-3 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఈ చిన్న సమయం బిడ్డ ఇమోషనల్, మెంటల్ డెవలప్మెంట్కి మనం పెట్టే ఒక పెద్ద పెట్టుబడిలాంటిది. విజువలైజేషన్ ఒక మార్గమైతే, ఇక రెండోది మాటల శక్తి. వీటినే మనం ఎఫర్మేషన్స్ లేదా ధృవీకరణలు అని అంటాం. ప్రేమతో, నమ్మకంతో పలికిన మాటలు మన రియాలిటీని మార్చగలవని అంటారు.
మరి గర్భంలోని బిడ్డ విషయంలో ఇది ఇంకా శక్తివంతంగా పనిచేస్తోంది. ఈ ఎఫర్మేషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటిని నమ్మకంతో చెప్పడం ముఖ్యం. ఉదాహరణకి, బిడ్డ శారీరక ఎదుగుదల కోసం నా బిడ్డ ఆరోగ్యంగా, బలంగా పెరుగుతోంది అని రోజూ అనుకోవచ్చు. అలాగే వాళ్ల ఎమోషనల్ నేచర్ కోసం నా బిడ్డ ప్రేమతో, ఆనందంతో నిండిన వ్యక్తిగా ఎదుగుతుంది అని సంకల్పించుకోవచ్చు. వాళ్ల మానసిక శాంతి కోసం నా బిడ్డకు ప్రశాంతమైన, సంతోషకరమైన మనస్సు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. లేదా ఇవన్నీ కలిపి నా బిడ్డ తెలివైన, ధైర్యవంతమైన, దయగల వ్యక్తి అవుతుంది లాంటి ఒక కంప్లీట్ అఫర్మేషన్ని కూడా రోజూ చెప్పుకోవచ్చు. ఈ మాటలు బిడ్డ సబ్కాన్షియస్ మైండ్పై ఒక పాజిటివ్ ముద్ర వేస్తాయి. సరే, విజువలైజేషన్ గురించి తెలుసుకున్నాం, ఎఫర్మేషన్స్ గురించి కూడా. మరి వీటన్నిటినీ మన బిజీ లైఫ్లో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలి? దీనికోసం ఒక సింపుల్, జస్ట్ ఒక 10-12 నిమిషాల డైలీ రొటీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రొటీన్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఓ 2 నిమిషాలు ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. తర్వాత 3 నిమిషాలు బేబీ విజువలైజేషన్. ఆ తర్వాత 2 నిమిషాలు ఎఫర్మేషన్స్. చివరగా ఒక 5 నిమిషాలు ఏదైనా మంచి పుస్తకం లేదా భగవద్గీత లాంటి పాజిటివ్ కంటెంట్ చదవటం. ఎందుకంటే తల్లి ఏం నేర్చుకున్నా, ఏం విన్నా ఆ ప్రభావం బిడ్డపై కూడా ఉంటుంది కదా. ఇది వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే: గర్భధారణ సమయంలో తల్లి మానసిక స్థితి ఎలా ఉంటే అదే బిడ్డకు మొదటి ప్రపంచం. తల్లి ఎంత ప్రశాంతంగా, సంతోషంగా, పాజిటివ్గా ఉంటే బిడ్డకు అంత ఆరోగ్యకరమైన, ప్రేమపూర్వకమైన ప్రపంచాన్ని ఇచ్చినట్టే. ఆ పాజిటివ్ ఎనర్జీ నేరుగా బిడ్డ పెరుగుదలను పోషిస్తుంది. చివరగా ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి: తల్లే బిడ్డకు మొదటి గురువు. ఆమె మాటలు, ఆమె భావాలు, ఆమె ప్రేమ ఇవే బిడ్డ భవిష్యత్తును డిజైన్ చేస్తాయి. గర్భధారణ అనేది కేవలం ఒక బిడ్డను మోయడమే కాదు, ఒక భవిష్యత్ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక అద్భుతమైన అవకాశం.